చివరికి పాదయాత్రకు ముందు యువగలం ప్రారంభించక ముందు ఏ విధంగా లోకేష్ గారిని వీళ్ళు తిట్టారు వైసీపీ వాళ్ళు, దాంతో పాటుగా ఏ విధంగా బాడీ షేపింగ్ చేశారనేది మనం అంతా చూసాం. ఆ తర్వాత యువగలం పాదయాత్ర అనేది 5 సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకి ఒక శంఖారావం పూజించిన యాత్ర ఏదన్నా ఉంది అంటే అది యువగలం పాదయాత్ర. దాంతో పాటుగా రాష్ట్ర రాజకీయాల్ని కంప్లీట్ గా మలుపు తిప్పిన యాత్ర అన్నమాట ఈ యువగలం పాదయాత్ర. ఇందులో 5 కోట్ల మంది ఆంధ్రులు శరత్ గారు తోటి అండి బ్రేక్ అవుతుంది, మాట్లాడండి. కంటిన్యూ సార్. యువత ఏమో ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆడవారేమో బయటికి రావాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. బయటికి వెళ్తే మళ్ళీ మనం తిరిగి వస్తామా రాలేమా అని. ఇంకా చూస్తే అమరావతిని కంప్లీట్ గా విచ్ఛిన్నం చేసేసి ఏ విధంగా అక్కడ రైతుల మీద కావచ్చు, ఆడవారి మీద కావచ్చు, ఏ విధంగా దండయాత్ర చేశారో మనం చూసాం. దాంతో పాటుగా సామాన్య ప్రజలు ఎవరు కూడా జీవించాలి అని అంటే ఆ రేట్లకి లేదా పని రోజువారీ పని కూడా దొరకని పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది పడ్డారు అనేది అందరం చూసిన తర్వాత ఈ యువగలం పాదయాత్ర అనే దాని ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళటం కావచ్చు, ప్రజలకి అనేక హామీలు మనం ఇవ్వటం కావచ్చు. దగ్గర దగ్గర రాష్ట్రంలో 11 ఉమ్మడి జిల్లాల్లో మనం పర్యటిస్తే లోకేష్ గారు అందులో 97 నియోజకవర్గాలని తను ఏదైతే పర్యటించారో మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్లుగా 90 నియోజకవర్గాలు గెలిచారనమాట. ఆ 90 నియోజకవర్గాల్లో గెలవటమే కాకుండా పాదయాత్ర టైంలోనే 3 ఎమ్మెల్సీలు గెలిచిన స్థితి మనం చూసాం. దాంట్లో 232 మండలాలు, 2097 గ్రామాలు, మొత్తం 226 కిలోమీటర్ల రోజులు తిరిగితే అపూర్వమైన స్పందన అన్నమాట. ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా సరే లోకేష్ గారిని ఓన్ చేసుకోవటం, మా ఇంట్లో మనిషే వచ్చాడు, మా కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారు అన్న విధంగా ప్రతి వాళ్ళు లోకేష్ గారి దగ్గరకు వచ్చి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెప్పుకోవటము. ఇక్కడ ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టుగా 1,00,000కి పైగా సెల్ఫీలు దిగటము, 3,50,000 మందికి పైగా వ్యక్తులతోటి ఫోటోలు దిగటం కూడా జరిగింది లోకేష్ గారు ఈ పాదయాత్రలో. ఓవరాల్ పాదయాత్రలో మన 3,132 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో 1,50,00,000 మందికి పైగా వ్యక్తులతోటి కనెక్ట్ అవడం జరిగింది లోకేష్ గారు. దాంతో పాటుగా 70 బహిరంగ సభలు నిర్వహించారు, 155 ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు, 12 స్పెషల్ ప్రోగ్రామ్స్. ఇక్కడ ఇందాక బాలకోటయ్య గారు చెప్పినట్లుగా కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు మన కోటికత్తి శ్రీను కావచ్చు, ఇంకా కొంతమందిని స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఎలా జరిగింది ఏంటి అని చెప్పే అట్లాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ కొన్ని, 8 రచ్చబండ ప్రోగ్రామ్స్. ఈ విధంగా మొత్తం లోకేష్ గారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో చాలా కీలక పాత్ర పోషించారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఇది బ్రేక్ చేయడానికి సార్, ఇది బ్రేక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో కూడా అన్ని ఇబ్బందులు పెట్టింది. తండ్రి అరెస్ట్ అయిన సమయంలో కూడా వెళ్ళనివ్వలేదు. అలాంటి లోకేష్ గారి మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం, వాలంటీర్లు 40 మంది వాలంటీర్ల మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు 40 కేసులు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, ఎక్కడ వసతి గృహాలు లేకుండా చేయడం. అంటే తంబలపల్లి నియోజకవర్గాన్ని చేరేసరికి ప్రతి 20 కిలోమీటర్లకు ఒక కేసు చొప్పున మొత్తం 25 కేసులు అక్కడనే. అవును, 27 కేసులు, అందులో 3 కేసులు లోకేష్ గారి పైన పెట్టారు. అవును, ఆ విధంగా వాళ్ళకేంటంటే ఒక భయం అనేది ఏర్పడిందండి. లోకేష్ గారు ప్రజల్లోకి తిరిగితే మనం గెలవలేము, లేక మనకి ఉన్న మెజారిటీ తగ్గుద్ది అన్న అనిశ్చితి ఏదైతే ఉందో, రాజకీయ అనిశ్చితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పటి నుంచే ఉంది. దాని తర్వాత వచ్చేసరికి ఇక రెడ్ బుక్ కావచ్చు, లేదు అని అంటే యువగలం పాదయాత్రలో మనం యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ పాదయాత్రలో యువత